72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు, 5 గ్రహాలు కుంభములో ఉంటున్నాయి. అయితే ఈ స్థానం ఎవరిది? శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ 5 గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరికి యోగం నడుస్తుంది, ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం. కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు కొంచెము ఈ నెలంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో, కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం. ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను. కుంభరాశి వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే యోగదాయకముగా ఉంది, అనుకూలవంతముగా ఉంది అని చెప్పవచ్చును. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడే పంచగ్రహ కూటమి అనేటువంటి దాని వలన మిగతా గ్రహాలు రవి బుధుల యొక్క పట్టుదల అనేటువంటి దాంతో ముందుకు వెళతారు, మంచి ఆలోచనలు చేస్తారు, సరైన సమయానికి బుద్ధి పనిచేస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉండినను మీరు వాటిని లెక్క చేయకుండా పక్కకు పడేయండి అనేటువంటి ధోరణితో ముందుకు వెళతారు. అనుకుంటే అంతా మనస్సుకు, అనుకోకపోతే ఏదీ లేదు అనేటువంటి దృక్పథంతో నిర్ణయంతో ముందుకు వెళతారు. చిన్న చిన్న మనస్పర్ధల్లాంటివి కుటుంబంలో ఉండినను అవన్నీ కూడా తోసేసి ముందుకు వెళ్ళి విజయము సాధించేటువంటి విధానముగా సఫలీకృతులవుతారుగాక. మీరు ఏది బయటికి చెప్పకుండా జాగ్రత్తగా గుమ్మనముగా ముందుకు అడుగు వేస్తారు. అందుకనే మీకు విజయం లభిస్తుంది. దూరమైనటువంటి దృష్టితో, దూర ఆలోచనలతో మీరు చేసేటువంటి పనులు ఉద్యోగపరంగా కావచ్చు, తీసుకునేటువంటి మానసికమైనటువంటి నిర్ణయాల వల్ల కావచ్చు, మీకు ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. ఒక శుభవార్త అనేటువంటిది ఈ మాసములో మీకు తెలియవచ్చును. తద్వారా కుటుంబం అంతా కూడా ఆనందించేటువంటి ప్రశాంతత మీకు ఏర్పడబోతున్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఆకస్మికముగా ధనలాభం ఉంటుంది, వాహనాలు కొంటారు, అలాగే లోన్లు శాంక్షన్ అవుతాయి, ఇల్లు కొంటారు, అలాగే స్థలాలు కొనేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందుతారు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. విద్యార్థులకు యోగదాయకముగా ఉంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు అమ్మవారిని ఆరాధించండి,
నవగ్రహాలకు తిరగండి, తప్పకుండా మేలు జరుగుతుంది. జయోస్తు.